హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మా రాయలసీమలో పెసరపప్పు పులగం ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను. దీని కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ, పల్లి పచ్చడి ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎలా తయారు చేస్తానన్నది 30 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. సోనా మసూరా తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీ ఇష్టము, బాస్మతి రైస్ తప్ప ఏ రైస్ అయినా బాగుంటుంది. 30 గ్లాస్ రైస్ తీసుకొని మిగతా పావు గ్లాసు పెసరపప్పు వేసుకొని ఈ విధంగా నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే తొందరగా కూడా మనము కుక్ చేసుకోవచ్చు. మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 గ్లాస్ నిండా వేరుశనగకాయ పప్పులు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తుంచి వేసుకోండి, లేదంటే అవి చిట్లి మన పైన పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందు వేసామంటే ఎగిరి మన పైన పడతాయి, తర్వాత వేసామంటే వాటికి అంత ఛాన్స్ ఉండదు, కామ్గా వేగిపోతాయి. పచ్చిమిరపకాయలు కూడా పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఓవర్గా అనేది వేయించుకోకూడదు. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయి పెట్టుకొని నేనైతే ఒక 2 టమోటాలు కట్ చేసి వేసాను, మీడియం సైజు టమోటాలు. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకున్న టమోటాలకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు చాలు. ఇవి సాఫ్ట్ అయ్యి మనకి గుజ్జు అనేది బయటకు వస్తుంది. అప్పటి వరకు మనము వేయించుకోవాలి. వేరుశనగకాయ పప్పులు పచ్చడి కదా, మనకి టమోటా ముక్కలు అనేవి సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఓవర్గా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, కారము ఎంతైతే ఉన్నాయో దాన్ని బట్టి చింతపండును అనేది వేసుకోవాలి. ఆల్రెడీ టమోటాలు వేసాం కదా, అందులో కూడా పులుపు ఉంటుంది కాబట్టి మీరు ఎంతవరకు పులుపు వేసుకోవాలో చూసుకోండి. నేనైతే చిన్న ఉసిరికాయ అంత వేసాను. టమోటాలు బాగా మగ్గిన తర్వాత గుజ్జు మొత్తం బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఆ టైంలో ఒక గుప్పెడు కొత్తిమీర వాష్ చేసుకొని పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసేసాను, ఎందుకంటే గ్రైండ్ చేసుకోవాలి కదా. ఈ విధంగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వేయించుకున్న పప్పులు, టమోటాలు అన్నీ చల్లారిపోవాలి. అలాగే మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసినాం కదా, చింతపండుని తీసి పక్కన పెట్టేసేయాలి. టమోటాలతో పాటు గ్రైండ్ చేసుకుంటే చింతపండు అనేది నలగదు, అక్కడక్కడ ఉండిపోతుంది. మనం పప్పులతో పాటు గ్రైండ్ చేసుకోవాలి చింతపండుని, అందుకనేసి నేను సపరేట్ చేశాను చింతపండుని. అవి చల్లార్చుకునే లోపు మనము ఈలోగా పులగంకి, పెసరపప్పు పులగంకి తిరగబాత పెట్టేద్దాము. స్టవ్ వెలిగించేసి మీకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. అలాగే ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసామంటే మనం తిరగబాత అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. తిరగబాత అంటే పోపు అండి, మా సైడ్ తిరగబాత అంటాము, అలవాటుతో వచ్చేసింది. అవి వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పచ్చట్లో వేస్తాం కాబట్టి మనము పెసరపప్పు పులగంలో కొద్దిగా తక్కువే వేసుకోండి, సరిపడా వేసుకోండి. మరి ఎక్కువ వేసేసామంటే పచ్చడి వేసుకొని కలుపుకొని తినేటప్పుడు ఎక్కువైపోతుంది, ఉప్పుగా ఉంటుంది. రెండిట్లో కూడా బ్యాలెన్స్గా ఉండేటికైతే చూసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నేను తీసుకున్న 1 గ్లాసు రైసు, పెసరపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తో నేను 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను.
ఎసురు మరిగేలోపు మనము పచ్చడి తయారు చేసుకుందాం. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. రోల్ లేదు కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ జార్ తీసేసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే వేరుశనక్కాయ పప్పులు, మనము సపరేట్ చేసి ఉంచుకున్న చింతపండు, అలాగే కొద్దిగా సాల్ట్ పచ్చడికి సరిపడా వేసుకోవాలి. ఆల్రెడీ మనము పెసరపప్పు పులగంలో వేసాం కదా, కాబట్టి కొద్దిగా చెక్ చేసుకొని వేసుకోండి. మీరు కొద్దిగా తక్కువగా ఉండేట్టుగా చూసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటాయి పప్పులు. అవి మనం రోటి పచ్చళ్ళలాగా తయారు చేసుకోవాలి, రోలు లేకపోయినా కూడా. తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాల్సి వస్తుంది. నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళు అనేది వేసుకోకూడదు, కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మీకు ఎలా కావాలో, బరకగా కావాలా లేదంటే ఫైన్ పేస్ట్గా కావాలనేది గ్రైండ్ చేసుకోండి. నేను బరకగానే గ్రైండ్ చేసుకుందాం అనుకున్నాను. ఈలోపు ఇంకొంచెం అయితే మెత్తగా అయితే అయిపోయింది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటా, కొత్తిమీర వేయించి చల్లార్చి ఉంచినాం కదా, అవి కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 2 తిప్పులు తిప్పేసేయండి, ఎక్కువ తిప్పద్దు. అలా తిప్పడం వల్ల అక్కడక్కడ టమాటా ముక్కని తగిలి బాగుంటుంది. ఇప్పుడు మిక్సర్ జార్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మీకు అవసరమైతే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే పోపు పెట్టుకోము, అలానే తినేస్తాము. పోపు పెట్టుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్, లేదంటే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఇలా మేము పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని అలానే తినేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకైనా బాగుంటుంది, ఇలా పెసర పులగన్నంలోకైనా బాగుంటుంది. నేనైతే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే భలే టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఇష్టపడే వాళ్ళు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి పక్కన చేసుకోవాలి. అంతే, వేరుశనగకాయ పప్పుల పచ్చడి రెడీ అయిపోయింది. పులగంలోకి ఎసురు మరుగుతుంది కదా, ఈ మరిగే టైంలో మీరు ఉప్పు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గానే వేసాను, సరిపోతుంది. నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు రైస్ని నీళ్లు రాకుండా అలా చేత్తో ఎత్తి వేసేయాలి. ఎన్ని ఉంటే అన్నీ వేసేయాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా గ్యాప్ ఉంచాలి, హై ఫ్లేమ్లో పెట్టాలి. పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చినా కూడా మనకి పెట్టిన మూత అనేది పడిపోదు, గ్యాప్ ఉండడం వల్ల ఆవిరి అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంచి ప్లేట్ని అయితే అలా మూత పెట్టేసేయాలి. అలా మూత పెట్టుకున్న ఫుల్గా పెట్టేసామంటే పొంగి కింద పడిపోతుంది. పెసర పులగము కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి, ఎందుకంటే కరెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఒక గ్లాసుకి ఒక 3 గ్లాస్ వాటర్ వేసాను కదా, కొంతమంది ఎక్కువ పొడి పొడిగా తింటారు, అలాంటి వాళ్ళు 2.5 వేసుకోండి, సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం మెత్తగా తింటాము రైస్ అనేది, అందుకనేసి 3 వేసాను. మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే రైస్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. పెసర పులగం అయ్యేంత వరకు అయిపోయిందండి, చేతికి అంటుకోలేదు అలా టచ్ చేస్తే. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది. 3 గ్లాసులు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఈ పెసర పులగం రైసు ఉడుకుతూ ఉంటేనే ఇల్లంతా గుమాలిచ్చిపోతుందండి, భలే టేస్ట్. మా కడప సైడ్ బాగా ఫేమస్. ఇలా పులగన్నంలోకి ఇలా వేరుశనగకాయ పప్పులు పచ్చడైనా వేరుశనగకాయ పప్పులు చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే నేను పచ్చడి అయితే చేసేసాను. మా కడప సైడ్ చేసుకునే పెసర పులగం అయితే కాంబినేషన్ వేరుశనగకాయ పప్పుల చట్నీతో తయారు చేసి చూపించేశాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి.